హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరు బాగున్నారా? పాతపట్నం నుంచి ఈశ్వరరావు గారు మనకు ఒక సెట్ అయితే ఆర్డర్ ఇచ్చారండి. ఆయన డైరెక్ట్గా మన షాప్కి వచ్చారు. షాప్కి వచ్చి నన్ను కలిసి సెట్ ఇక్కడ డెమో మనం కస్టమర్ సెట్లు ఉంటాయండి, అవి చూశాక నాకు ఇటువంటి సెట్ కావాలని ఆర్డర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఆయన మొదటిగా ఏం చెప్పారంటే, అయ్యా నేను ఢిల్లీలో జాబ్ చేస్తున్నానండి, ఢిల్లీలో ఉంటున్నప్పుడే రెగ్యులర్గా మీ వీడియోస్ నేను ఫాలో అవుతున్నాను. ఎప్పుడు నేను శ్రీకాకుళం వస్తాను, మిమ్మల్ని కలిసి మీకు సెట్ ఆర్డర్ ఇచ్చిపోతానని చెప్పేసి నేను చూస్తున్నాను. అయితే నేను రావడం అయితే జరిగింది. నాకు ఒక 7.1 ఛానల్ టోటల్ ప్యాకేజ్ అయితే కావాలని చెప్పేసి అన్నారండి. అయితే రూమ్ సైజు ఎలా ఏంటి అని అడిగితే ఆయన ఒక 10x10 ఆ ప్రాపర్టీలో రూమ్ ఉంటుందని చెప్పారండి. అంటే హాల్లో పెట్టుకుంటామని చెప్పేసి అన్నారు. సో అయ్యా మీకు 10x10 10x12 రూమ్ అయితే మీకు 7.1 ఎక్కువైపోతుందండి. 5.1 రెగ్యులర్గా మనం ఇస్తున్నాము. ఆస్ట్రా లేదా డిఎస్పీ రిమోట్ కిట్ యాంప్లిఫైర్ మేక్ చేస్తున్నాము. జిప్ కంపెనీ స్పీకరు, జేబీఎల్ సబ్ ఓవర్ ఇస్తున్నాము. అదైతే చక్కగా పనిచేస్తుందని నేను చెప్పాను. అయితే ఏమంటారంటే, మేడ మీద మాకు థియేటరు పెట్టుకునే ఆలోచన ఉందండి, అంటే థియేటర్ సెటప్ చేసిన ఆలోచన ఉంది. ప్రొజెక్టర్ పెట్టుకుంటాను, 7.1 టోటల్ ప్యాకేజ్ చేసుకుని థియేటర్ నేను చేసే ఉద్దేశం ఉంది. అందుకు నాకు 7.1 యాంప్లిఫైర్, 5.1 స్పీకర్ ప్యాకేజ్ ఇవ్వండి. ఎందుకంటే బిఫోర్ వీడియోస్ మీరు చూస్తే మీరు ఆ విధంగా చాలామందికి ఇచ్చారని అన్నారు. సో ఆయన కోసం మనం ఏం చేస్తామంటే, ఆయన చెప్పినట్టే 7.1 ఛానల్ యాంప్లిఫైర్, 5.1 ఛానల్ స్పీకర్ ప్యాకేజ్ టోటల్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. ఆ బాక్సెస్లో క్రాస్ అవర్స్ కూడా ఇన్బుల్ట్ అయితే చేయడం అయితే జరిగింది. ఇప్పుడు మీకు ఈ వీడియోలో యాంప్లిఫైర్ ఏ విధంగా మేక్ చేశాను, ఇంటర్నల్ కాంపోనెంట్స్ ఏ విధంగా యూజ్ చేశాను, అది ఏది యూజ్ చేశాను, సౌండ్ ఏ విధంగా వస్తుంది ఏంటి అనేది మీకు క్లియర్గా వీడియోలో చూపిస్తాను. చూసే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అయితే చాలామంది మొదటిగా పెట్టే కామెంట్, అన్న మీరు యాంప్లిఫైర్ ఎలా చేయాలి ఏంటి, స్పీకర్ ప్యాకేజ్ అన్నీ చెప్తున్నారు కానీ రేట్ ఎందులో తెలియజేయట్లేదు అంటున్నారండి. సార్, ఏ వీడియోలో నేను రేట్లు ఎక్కడ నేను చెప్పడం లేదు. అయితే ప్రతి సెట్ యొక్క రేట్ అనేది ఆ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. ఒకసారి చూడండి, ఎలా డిస్క్రిప్షన్ ఓపెన్ చేయాలి, ఆ రేట్ ఎలా చూడాలి. మనకు ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంది, ఆ ఛానల్లో ఆడియో సెట్టింగ్ వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను, అది ఎలా చూడాలి. వాట్సాప్ క్యాటలాగ్ లింక్లో కూడా రేట్లు ఉంటాయి, ఎలా ఓపెన్ చేయాలి. అదేవిధంగా మీది ఏ ఊరన్నా మీ లొకేషన్ పంపించండి, ఎలా రావాలంటున్నారు, అది కూడా ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఒకసారి చూడండి. జస్ట్ ప్రతి వీడియో అబౌట్లో లేదా మోర్లోకి వెళ్ళి మీరు చూస్తే చక్కగా మీరు అడిగే ప్రశ్నలకు సమాధానాలు అయితే ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం వీడియోలోకి పోదాము. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఈశ్వరరావు గారి యాంప్లిఫైర్ ఫ్రంట్ లుక్ అయితే ఈ విధంగా ఉందండి. ఆల్రెడీ ఏఆర్సీ కనెక్ట్ చేశాను. చాలా టైం నుంచి మూవీ అయితే ప్లే చేస్తున్నాను, ఎందుకంటే హీటింగ్ ఇష్యూ ఏ విధంగా ఉంది ఏంటి చెక్ చేయడానికి. సో ఎటువంటి కంప్లైంట్, హీటింగ్ కానీ హమ్మింగ్ ఎక్సెట్రా కంప్లైంట్ ఏమీ లేదు. చాలా చక్కగా కూల్గా అయితే ఉందండి. ఈ నాబ్స్ చూసారు కదా, కంప్లీట్ మెటల్ నాబ్స్ అండి. ఇవి చాలా అంటే చాలా చక్కగా ఉన్నాయి. అదనక లైట్ చూసి అంత చక్కగా నీట్గా కనిపిస్తుందో లైటింగ్ అనేది. సో ఫ్రంట్ లుక్ ఈ విధంగా ఉంది. గోల్డ్ కలర్ బాటమ్ బుష్ తీసుకున్నాము. ఇక్కడైతే స్టిక్కర్ రిమూవ్ చేయలేదండి. సెంటర్లోని గ్లాస్ బ్లాక్, పైన కింద మ్యాటీ బ్లాక్, స్టిక్కర్ ఇంకా తీయలేదు. అలాగా ఈశ్వరరావు గారు వచ్చి ఆయనే దగ్గరుండి తీసుకెళ్తామన్నారు కాబట్టి ఆయన వచ్చాక స్టిక్కర్ తీద్దామని చెప్పి అలా ఉంచేశాను. సో ఒకసారి ఇంటర్నల్ ఏ విధంగా డిజైన్ చేశాను, సౌండ్ ఏ విధంగా ఉంది అనేది కూడా మీకు నేను చూపిస్తాను. లాంగ్ వ్యూలో చూద్దామండి. సెట్ ఆన్లో ఉంది, ఎటువంటి హమ్మింగ్ ఇష్యూ అయితే లేదు. సో లాంగ్ వ్యూలో చూస్తే ఇంటర్నల్ ఈ విధంగా డిజైన్ అయితే చేశాను. మీకు ఇక్కడ పిన్ టు పిన్ క్లియర్గా కనిపిస్తుంది, ఏ కాంపోనెంట్ వాడాను ఏంటి అనేది. సబ్ వూఫర్ బోర్డుకి వచ్చినప్పటికీ కుమార్ ఆడియో థండర్ మోనో బోర్డు అయితే తీసుకున్నామండి. చాలా మంచి అవుట్పుట్ అయితే వస్తుంది. ఈ కుమార్ ఆడియో హీటింగ్ ఇష్యూ అనేది ఉండదండి. దెన్ ఇక 2 ఛానల్ ఫ్రంట్ లెఫ్ట్ ఫ్రంట్ రైట్కి శక్తి స్టీరియో బోర్డు తీసుకున్నాము. సరౌండ్ లెఫ్ట్, సరౌండ్ రైటు, సెంటరు, రియర్ లెఫ్ట్, రియర్ రైటు మహారాజా బోర్డు అయితే తీసుకున్నామండి. ఫ్యాన్లు అనేది హీట్ సింక్ల దగ్గరగా తీసుకున్నాము. ఈ ఫ్యాన్ సౌండ్ రాకుండా ఉండడానికి ఇక్కడ మనం ఒక బక్ బోర్డుతో కంట్రోల్ అయితే చేస్తున్నామండి. ఇక సప్రియామ్ బోర్డు రెగ్యులర్గా యూజ్ చేసే బోర్డే తీసుకున్నాము. స్పీకర్ ప్రొడక్షన్ వచ్చినప్పటికీ సచిన్ శృతి 8 ఛానల్ స్పీకర్ ప్రొడక్షన్ బోర్డు అయితే తీసుకోవడం జరిగిందండి. ఇక రిమోట్ కిట్టు ఆస్ట్రా వెర్షన్ 8, ఇది ఏఆర్సి, ఈఏఆర్సి, ఆప్టికలు, కోయాక్సిల్ 1, కోయాక్సిల్ 2, 6 ఛానల్ ఇన్పుట్, X1 X2 ఉంటాయి. బ్లూటూత్ ఉంటుంది, యూఎస్బి ఉంటుంది, అండ్ ఆ మెమరీ కార్డ్ ఆప్షన్ కూడా పెట్టుకోవచ్చండి. ఈ యొక్క
బ్లూటూత్ నుంచి ఆ మెమరీ కార్డ్ నుంచి కేవలము ఆడియో MP3 సాంగ్స్ మాత్రం ప్లే చేయగలం, కానీ వీడియోస్ అయితే ప్లే చేయడం సాధ్యం కాదండి. సో ఈ విధంగా అన్ని ఆప్షన్స్ అన్నీ ఉంటాయి దీనికి టోటల్గా. అయితే HDMI నుంచి, ఆప్టికల్ నుంచి, కోయాక్సిల్ 1 లేదా కోయాక్సిల్ 2 నుంచి మాత్రమే మనము డాల్బీ కంటెంట్ ప్లే చేసినప్పుడు డాల్బీ ట్రాక్ ఓపెన్ అవుతుంది. మిగతా బ్లూటూత్ నుంచి ఎనలాగ్ ఏ సిగ్నల్ ప్లే చేసినా మనకి డాల్బీ అనేది అయితే రాదు. ఒకసారి సౌండ్ టెస్టింగ్ చేద్దామండి. ఏ విధంగా సౌండ్ వస్తుంది ఏంటి అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. చిన్ని చిన్ని గుండెలోకి తొంగి తొంగి చూసినావే పిల్ల, అల్లి బిల్లి నవ్వుతోటి నా బుల్లి బుల్లి మనసు తాకి గిల్లి గిల్లి చెప్పినావే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇది హలో గురు ప్రేమ కోసమే సినిమా అండి. సాధ్యమైతే ఒకసారి ఈ సాంగ్ ప్లే చేయండి. ట్రాక్ ఎలా వస్తుందంటే చాలా అంటే చాలా చక్కగా ట్రాక్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎంత, మరొక వీడియోలో మరలా కలుద్దాం. థ్యాంక్ యూ.